హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు బూందీ లడ్డు ఈజీగా ఎలా తయారు చేయాలో టిప్స్తో సహా తెలుసుకుందాము. ఈ వీడియో మొత్తం చూడండి, బాగా అర్థమవుతుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోనికి 3 కప్పుల శనగపిండి వేసుకోవాలి. పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల బూందీ అనేది పొంగుతూ బాగా వస్తుంది, లేదంటే బూందీ అనేది అణిగిపోయినట్టుగా వస్తుంది. ఇలా కలిపిన పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండి కంటే కొద్దిగా పలుచగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ పలుచగా లేకుండా మరీ తిక్కుగా కాకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే బూందీలు అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్లో పిండి ఎలా వేయాలో చూడండి. ఇప్పుడు ఒక బొక్కల గరిటె కానీ బూందీ గరిటె కానీ తీసుకోవాలి. ఇలా తీసుకొని పిండిని కొద్ది కొద్దిగా ఇలా వేసుకొని గరిటెతో పైన రౌండ్లా రుద్దుతూ ఉండాలండి. ఇలా రుద్దుతూ ఉండడం వల్ల బూందీ అనేది చాలా ఈజీగా ఆయిల్లో పడుతుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. పిండి వేస్తానే పైకి పొంగుతూ రావాలి, అంత హీట్గా ఉండాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వీడియోలో చూపించినట్టుగా గరిటెపై పిండిని వేసుకొని ఇలా రుద్దుతూ ఉంటే మనకు ఆయిల్లో బూందీ అనేది రౌండ్గా చక్కగా పడుతుంది. ఇలా ఆయిల్కు సరిపడినంత పిండిని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న బూందీని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వద్దు. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేలా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోకండి. ఇలా 2 నిమిషాల తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత చిన్న చిన్న బూందీ ఇలా ఉంటే ఒక స్ట్రెయినర్ సహాయంతో ఇలా తీసేసుకోండి. ఆయిల్లో ఏమీ లేకుండా చూసుకోండి. మీరు వేసే ప్రతిసారి గంటెని ఇలా చేతితో బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే బూందీలు చక్కగా వస్తాయి, లేదంటే బూందీలు అతుక్కపోయినట్టుగా వస్తాయండి. ఇలా మీరు వేసే ప్రతిసారి గంటెని క్లీన్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలానే సగం పిండి వరకు బూందీలా వేసుకోవాలండి. మనం కలిపిన పిండిలో సగం పిండిని ఇలా వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. బూందీ వేసుకునే ముందు ఆయిల్ హీట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఆయిల్ హీట్గా లేకుంటే బూందీ అనేది బాగా రాదు. ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి. ఇలానే సగం పిండి వరకు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిగతా సగం పిండిలో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కలుపుకోవాలండి. ఇలా కలర్ మొత్తం పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ పిండిని కూడా మనం ఫస్ట్ ఎలా బూందీని వేసామో అలానే వేసుకోవాలండి. నేను 2 రకాల బూందీ చేసి లడ్డూలా చేస్తున్నాను. మీకు కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒకే రకం బూందీతైనా లడ్డూలు చేసుకోవచ్చు. నేను 2 రకాలుగా చేస్తున్నాను. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక బూందీని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా బూందీ ఫ్రై అయ్యాక తీసేసి ఇలా చిన్న చిన్న బూందీ ఉంటే ఆయిల్లో నుంచి మొత్తాన్ని ఒక స్ట్రైనర్తో తీసేసుకోవాలండి. మీరు వేసే ప్రతిసారి ఇలా తీసేసుకోవాలి. ఇలా 2 రకాల బూందీని తయారు చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పేపర్లో వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది పేపర్ పీల్చేస్తుంది. అప్పుడు లడ్డూలో ఆయిల్ లేకుండా చాలా బాగా వస్తుందండి. బూందీ మొత్తం బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మీ దగ్గర కిస్మిస్, బాదం పప్పు ఏ ఉన్నా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై మందంగా వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని ఇందులో 3 కప్పుల పిండికి 3 కప్పుల షుగర్ వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకొని
చక్కెర మొత్తం బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా కరిగిన దానిలో 1 స్పూన్ యాలకుల పొడి, చిన్న ముక్క పచ్చకర్పూరం వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల లడ్డూలు అనేది మంచి స్మెల్ వస్తాయి. అలానే తిరుపతిలో లడ్డు ఎలా మంచిగా ఉంటుందో అంత టేస్టీగా అంత మంచిగా ఉంటుందండి. ఇప్పుడు చక్కెర పాకం అంతా బాగా కరిగి ఇలా తీగ పాకంలా రావాలి. స్టిక్కి తీగ పాకం రావాలండి. ఇలా చేతికి అతుక్కున్నట్టుగా ఉండి తీగలా రావాలి. అలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాకంలో కొద్దిగా బూందీని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేసుకోకండి. బూందీ అనేది పాకాన్ని బాగా పీల్చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బూందీ మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి. నేను చేసిన పాకానికి నేను చేసిన బూందీకి కరెక్ట్గా సరిపోయిందండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇది కొద్దిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా బూందీని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ బూందీలో కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల లడ్డూలు చుట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని నెయ్యితో సహా వేసుకొని కలుపుకోవాలి. ఇది కొద్దిగా చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని లడ్డూలా చుట్టుకోవాలండి. మరి పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుకోవద్దు. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకొని చేతికి నిండుగా తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 చేతులతో గట్టిగా ఒత్తుకుంటూ లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా గట్టిగా ఒత్తుకుంటూ చేసుకుంటేనే లడ్డూలు రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా బూందీ మొత్తాన్ని మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా చేసుకున్న లడ్డూలని చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయి. ఇలానే అన్ని లడ్డూలను చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా నేను చెప్పిన టిప్స్ పాటించి లడ్డూలు చేయండి. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్లో నాకు వచ్చేది కాదు. నేను కూడా ట్రై చేసి బాగా వచ్చాకనే నేను వీడియో రూపంలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.